అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే సో వరల్డ్లోనే ఫాస్టెస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ 2025 ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్ ఆడడానికి 99.9% ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ ఎల్ఎస్జి మరియు గుజరాత్ టైటన్స్ రెండు టీమ్స్ని బాగా గమనించాము అంటే ఒక పెద్ద వండర్ఫుల్ కోయిన్సిడెన్స్ ఉందన్నమాట ఈ 2025 ఐపీఎల్లో. అదేంటి అంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఆడుతున్నది ఇద్దరు ముగ్గురే, అక్కడ ఆడుతున్నది ఇద్దరు ముగ్గురే. సో టోటల్గా బౌలింగ్తోనే ఈ రెండు టీమ్స్ కూడా కవర్ చేసుకుంటూ వస్తున్నాయి. బట్ ప్రెజెంట్ అయితే గుజరాత్ టైటన్స్ ఒక మంచి పొజిషన్లో ఉంది కంపేర్ టు లక్నో సూపర్ జెయింట్స్. మరి ఇలాంటి టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగితే ఎవరు గెలుస్తారు? చాలా అండర్ రేటెడ్ మ్యాచ్ అనమాట. ఎవరు పెద్దగా పట్టించుకోరు, క్రికెట్ ఫ్యాన్స్ చూడరు, కానీ చూడాల్సిన మ్యాచ్ అనమాట. సో లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ April 12th 2025 ఐపీఎల్లో 26th మ్యాచ్ అనమాట. ఈ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ హోమ్ గ్రౌండ్ ఎకానా స్టేడియంలో జరగబోతోంది. సో మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం మధ్యాహ్నం జరుగుతుంది ఈ మ్యాచ్, 3:30కి జరుగుతుంది. ఇక ఎకానా స్టేడియం పిచ్ రిపోర్ట్ మనం క్లియర్గా చూసాము అంటే పిచ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి అంటే సో బేసిక్గా మీరు బాగా గమనించారు అంటే ఈ పిచ్ ఇంతకుముందు చాలా స్లోగా ఉండేది. బట్ ఈ మధ్య జరిగిన మ్యాచెస్లో చాలా మంచి స్కోర్స్ వచ్చాయి. 170, 180, 200s కూడా వచ్చాయన్నమాట. అంటే ఒక టూ ఇన్నింగ్స్లో అంటే 2 మ్యాచెస్లో. అండ్ ఈ పిచ్ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూసాము అంటే మనం ఒక 160 to 180 పాసిబుల్ స్కోర్ లాగా కనిపిస్తోంది. అండ్ బట్ ట్రెడిషనల్గా ఒక ఏ పిచ్కైనా సరే ఒకటి ఉంటుందన్నమాట. అదేంటి అంటే స్వతహాగా ఉండే ఒక లక్షణం. అదేంటి అంటే ఈ పిచ్ ముందుకు వెళ్ళే కొద్దీ కొంచెం స్లోగా మారిపోతూ ఉంటుంది, అంటే మ్యాచ్ జరిగే కొద్దీ. దాన్ని అయితే ఎవరు మార్చలేకపోతున్నారు. బౌలింగ్ పరంగా చూసాము అంటే స్టార్టింగ్ కొద్దిసేపు బౌన్సర్స్ బాగా వస్తాయన్నమాట. అంటే బౌన్సర్స్ బాగా వేయడానికి సపోర్ట్ చేస్తుంది పిచ్ ఫాస్ట్ బౌలర్స్కి. ఇక ఆ తర్వాత స్పిన్నర్స్ అనే వాళ్ళు గేమ్లోకి వచ్చేస్తారు, ఎందుకంటే పిచ్ అనేది స్లో అయిపోతుంది. అప్పుడు స్పిన్ వేరియేషన్స్ యూస్ చేసుకొని వర్కౌట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది డీటెయిల్డ్ పిచ్ రిపోర్ట్. ఇక డ్యూ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇది ఆఫ్టర్నూన్ గేమ్ కదా, పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదనమాట. డ్యూ గురించి మనం ఆలోచించాల్సిన పనే లేదు. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే చేసింగ్కే వెళ్తారు. డ్యూ లేనప్పుడు ఏది తీసుకున్నా బెటరే. చూద్దాం ఎవరైనా రిస్క్ చేస్తారేమో. ఇక T20 మ్యాచెస్ ఇక్కడ టోటల్గా 18 జరిగితే అందులో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 9 times, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 9 times గెలిచాయన్నమాట. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఇక్కడ 160 to 180 ఉంది. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ ఇక్కడ 150 to 160 ఉంది. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే 5 మ్యాచెస్లో ఎల్ఎస్జి ఒక మ్యాచ్లో గెలిస్తే గుజరాత్ టైటన్స్ 4 మ్యాచెస్లో గెలిచింది. ఇక ఎకానా స్టేడియంలో పరిస్థితి ఏంటి అంటే ఒక మ్యాచ్ లక్నో గెలిచింది, ఒక మ్యాచ్ గుజరాత్ గెలిచింది. ఇది పరిస్థితి. బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు లక్నో ఒక మ్యాచ్, గుజరాత్ టైటన్స్ 3 మ్యాచ్లు. బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు గుజరాత్ టైటన్స్ ఒక మ్యాచ్లో. ఇది డీటెయిల్డ్గా ఈ రెండు టీమ్స్కి సంబంధించిన హెడ్ టు హెడ్ స్టాట్స్ అనమాట. ప్లేయింగ్ 11. సో ఆల్రెడీ నేను చెప్పాను అనమాట, మయాంక్ యాదవ్ అంటే లాస్ట్ మ్యాచ్ అయిపోయింది కదా లక్నోది, ఆ రోజే జస్టిన్ లాంగర్ స్వయంగా చెప్పాడు 95% రికవరీ అయిపోయింది. సో ఆ మ్యాచ్కి ఈ మ్యాచ్కి చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి మేబీ తను ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆడే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ ఈ మ్యాచ్ ఆడుకుంటే నెక్స్ట్ మ్యాచ్కి 100% అవైలబుల్లో ఉంటాడు. సో మరి అతను వస్తే ఎవరు వెళ్తారు బయటికి? ఆబ్వియస్లీ ఆకాష్ దీప్ వెళ్లాల్సిందే. ఇక ఎవరు కూడా వెళ్ళే అవకాశం లేదు. ఇక ఈ చేంజ్ తప్పించి ఇక ఏ చేంజ్ లక్నో సూపర్ జెయింట్స్ చేసుకొని రాదు. సో అయితే మరి ఇంకొక విషయం డిస్కస్ చేయాలి మనం. సో వీళ్ళ టీంలో మీరు చూసారు అంటే బ్యాటింగ్ వైజ్గా మిచెల్ మార్ష్ పైన, నికోలస్ పురాన్ పైన 90% డిపెండ్ అవుతుంది టీం అనేది. ఎందుకంటే ఎడెన్ మార్క్రమ్ ఒక సపోర్ట్ మాత్రమే ఇస్తున్నాడు తప్పితే అగ్రెసివ్ బ్యాటింగ్తో దుమ్ము దులిపేసి మ్యాచ్ని టర్న్ చేసే బ్యాటింగ్ ఏం ఆడట్లేదు. సో ఈరోజు వీళ్ళకు గట్టి పోటీ ఉంటుంది అగైనెస్ట్ గుజరాత్ టైటన్స్, ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక రిషబ్ పంత్ పరిస్థితి ఏంటి? లాస్ట్ మ్యాచ్ కనీసం తను బ్యాటింగ్కి కూడా రాలేదు. మరి ఈ మ్యాచ్లో అయినా వస్తాడా అంటే పరిస్థితులు అలానే ఉన్నాయి. ఇప్పుడు ఫామ్లో లేని బ్యాట్స్మెన్ సూపర్ టచ్లో ఉన్న స్కోర్ బోర్డ్ని ఎందుకు గెలకడము, ఒక వికెట్ కోల్పోవడం అని చెప్పి తను బ్యాటింగ్కి రాలేదు. ఈరోజు అయితే బ్యాటింగ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే లక్నో పిచ్ పైన మంచి స్కోర్స్ వస్తాయి, కానీ మరి 230లు 240లు ఇలాంటి స్కోర్స్ రావన్నమాట. సో ఖచ్చితంగా రావాలి, వచ్చాక ఆడాలి, లేదంటే తనకు చాలా ప్రెజర్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఈ 2025 ఐపీఎల్లో. ఇక బౌలింగ్ పరంగా చూసాము అంటే దిగ్వేజ్ సింగ్ రతి వామ్మో, అసలు సునీల్ నరైన్ని మించిపోయి బౌలింగ్ చేస్తున్నాడు అనమాట. అంటే ప్రతిసారి ఈ కుర్రాడి గురించి మాట్లాడినప్పుడల్లా మనకు అనిపించేది ఏంటి అంటే ఇండియాకు ఒక టాలెంట్ దొరికింది అని చెప్పి. సో సూపర్గా లక్నో సూపర్ జెయింట్స్లోని గుజరాత్ టైటన్స్లోని బ్యాట్స్మెన్స్ని ఇతను ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. ఇక ఫాస్ట్ బౌలర్స్ విషయంలో చూసుకున్నాము అంటే
లాస్ట్ మ్యాచ్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. లాస్ట్ మ్యాచ్ వీళ్ళు స్పిన్నర్స్ పైన ఎక్కువగా డిపెండ్ అయ్యారు, మరీ ముఖ్యంగా దిగ్వేష్ రథి పైన. రవి బిష్నాయ్ ఇంకా తన బెస్ట్ ఫామ్తో బౌలింగ్ చేయలేదు 2025 ఐపీఎల్లో. ఇది ఈ టీం యొక్క ప్లేయింగ్ 11 పరిస్థితి. సో ప్లేయింగ్ 11 చూసామంటే మిచెల్ మార్ష్, ఎడెన్ మార్క్రమ్, నికోలస్ పురాను, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లరు, అబ్దుల్ సమాద్, శార్దుల్ ఠాకూర్, ఆకాష్ దీప్ లేదా మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్, దిగ్వేష్ రథి, ఇంపాక్ట్ ప్లేయర్గా రవి బిష్నాయ్. అండ్ ఇంకొక విషయం మాట్లాడాలి, డేవిడ్ మిల్లర్ కూడా ఈ 2025 ఐపీఎల్లో మనకు బెస్ట్ ఫామ్లో కనిపించట్లేదు. ఇది కూడా వాళ్ళకు ఇబ్బంది పెడుతుంది అనమాట. సో గుజరాత్ మెయిన్ టార్గెట్ ఏముంటుంది అంటే ఆ ఇద్దరు, ఎవరు, పురాన్ అండ్ మిచెల్ మార్ష్, ఇద్దరిని టార్గెట్ చేసిందంటే మ్యాచ్ ఖతం అయిపోతుంది లక్నో సూపర్ జైంట్స్ది. ఇక గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చామంటే వీళ్ళు కూడా ఆబ్వియస్లీ సాయి సుదర్శన్, జాస్ బట్లరు. సో ఇక శుభ్మన్ గిల్ అప్పుడప్పుడు, అతను కూడా పెద్ద టచ్లో లేడు, ఒక మ్యాచ్ ఆడాడు, 1-2 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. సో ఈ ఇద్దరిపైన గట్టిగా డిపెండ్ అవుతుంది. మరీ ముఖ్యంగా సాయి సుదర్శన్, అబ్బా ఏం కన్సిస్టెన్సీ రా బాబు, ఇలాంటి ప్లేయర్ ఇండియాకి రావాలి. కానీ ఇతన్ని ఎవరు పట్టించుకోలేదండి. సోషల్ మీడియాలో ఒక 4-5 సిక్స్లు కొడితేనే అంత హంగామా చేస్తారు కొంతమంది ప్లేయర్స్ గురించి. మేబీ పిఆర్ ప్రాబ్లం ఏమో అనిపిస్తుంది నాకు కూడా, నేను చూశాను కొన్ని. సో పిఆర్ లేకపోవడం వల్లే తిను బయటికి రాలేదేమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ప్రతి సీజన్లో అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు, బట్ ఆట అన్నది బయటకి జనాల వరకు రీచ్ అవ్వట్లేదు. అంటే చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది తప్పితే ఇతని పేరు మిగతా పేర్లు మారుమ్రోగిపోయినట్టే ఇతని పేరు మారుమ్రోగిపోవడం లేదు. ఇది ఇక షెర్ఫెన్, అంటే ఏది ముట్టుకున్నా బంగారంగా మారిపోవడం ఉంటుంది కదా, అది గుజరాత్ టైటన్స్ జరుగుతుంది అనమాట. కొన్ని మ్యాచ్లు షెర్ఫెన్ రుద్రవో ట్రై చేశారు, వచ్చాడు, ధనాధన్ ఆడాడు. లాస్ట్ మ్యాచ్ వీళ్ళ మిడిల్ ఆర్డర్ వీక్ ఉందనుకుంటే ఎవరిని, షారుఖ్ ఖాన్ ట్రై చేశారు, తను కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో ఈ విధంగా ఏది ముట్టుకున్నా జరిగిపోతుంది వాళ్ళకి. రబాడా వెళ్ళిపోయాడు కానీ ప్రాబ్లం లేదు, ఉన్న సిరాజ్ దుమ్ము లేపేస్తున్నాడు. సో పరిస్థితులు చాలా అన్నీ కూడా కలిసి వస్తున్నాయి అనమాట గుజరాత్ టైటన్స్ టీంకి. బట్ బ్యాటింగ్లో ఏదో ఒక రోజు సాయి సుదర్శన్ అవుట్ కావచ్చు, శుభ్మన్ గిల్ అవుట్ కావచ్చు, జాస్ బట్లర్ అవుట్ కావచ్చు, అప్పుడు మ్యాచ్ ఎత్తిపోవచ్చు కూడా. అయితే ఆ డౌట్ జరిగే ఛాన్స్ ఉందంటే ఆబ్వియస్లీ మయాంక్ యాదవ్ రిటర్న్ వస్తే, సో తన పేస్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. ఒకవేళ హ్యాండిల్ చేస్తే కొట్టడం ఈజీనే, కానీ అంత ఈజీ కాదనమాట. అంత పేస్తో వచ్చే షార్ట్ పిచ్ బంతులు బాణాల్లాగా వస్తాయి మొహం మీదకి. సో కష్టమే కొంచెం, బుల్లెట్స్ లాగా వస్తాయి, బాణాలు కూడా కాదు, బుల్లెట్స్ లాగా వస్తాయి. ఇక ఇక్కడ రషీద్ ఖాన్ కూడా అంత పర్ఫెక్ట్ ఫామ్లో కనిపించట్లేదు, చాలా ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు. ప్రతి మ్యాచ్లో 9 రన్స్ 10 రన్స్ ఇస్తున్నాడు అనమాట. లాస్ట్ మ్యాచ్లో వికెట్స్ తీసుకున్నాడు, బట్ ఫామ్లో లేడు. బట్ సాయి కిషోర్ చాలా డేంజరస్గా ఉన్నాడు ఈ 2025 ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ తరపున. సో వీళ్ళ ప్లేయింగ్లో ఎలా ఉంటుంది, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, షెర్ఫెన్ రుదర్ఫర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ టెవేటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇంపాక్ట్ ప్లేయర్గా వాషింగ్టన్ సుందర్. సో ఇప్పుడు ఏంటంటే ఒకవేళ రబాడా వస్తాడా తెలియదు, ఇంకా ఏ అప్డేట్ లేదు. ఒకవేళ రబాడా వస్తే ఎవరు బయటికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా షెర్ఫెన్ రుదర్ఫర్డ్ని బయటకు పంపించడమో ఏదో ఒకటి చెయ్యాలన్నమాట. ఎందుకంటే రబాడా కూడా ఇంపార్టెంట్ బౌలర్ కాబట్టి, లేదా రబాడాని కూర్చోబెట్టి ఉన్న వాళ్ళతో కూడా కంటిన్యూ చేయొచ్చు, ఎందుకంటే ఫెంటాస్టిక్గా ఉంది వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ ప్రెజెంట్. ఇది పరిస్థితి. మరి ప్రిడిక్షన్స్ ఏంటి అంటే ఎవరు ఎలా ఆడతారు, ఎందుకంటే ప్లేయర్ బ్యాటిల్ పరంగా ఈ రెండు టీమ్స్ మధ్య చెప్పడానికి ఏమీ లేదనమాట. ఒకరిద్దరు బ్యాట్స్మెన్స్కి మాత్రమే ఉంది అగైనెస్ట్ బౌలర్స్. సో నేను ఆల్రెడీ చూసి చెప్తున్నాను అనమాట. ఈరోజు మ్యాచ్లో ఖచ్చితంగా మిచెల్ మార్ష్ లేదా నికోలస్ పురాన్ ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. డ్యామ్ షూర్ రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఇక రషీద్ ఖాన్ ఫామ్లో లేడు కదా, తనే ఈరోజు ఎల్ఎస్జీ బ్యాటింగ్ని చాలా ట్రబుల్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. తను ఇంపాక్ట్ చేస్తాడు తన బౌలింగ్తో. ఇక నెక్స్ట్ జోస్ బట్లర్ ఈరోజు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇవన్నమాట ప్రెడిక్షన్స్. మరి మ్యాచ్ ఎవరు గెలుస్తారు? సో చాలా అద్భుతమైన వికెట్ పైన మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు బౌలింగ్తో రాలేరు. సరే ప్యూర్ బ్యాటింగ్తో వెళ్దామంటే ఇక్కడ కూడా మంచి మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సో ఒక యావరేజ్ వికెట్తో వెళ్ళినప్పుడు టాస్ అన్నది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే నో, మధ్యాహ్నం మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఎలా చూసుకున్నా సరే కొంచెం ఫేవర్ అన్నది ఎక్కడికి వెళ్తుంది అంటే గుజరాత్ వైపు వెళ్తుంది. ఎందుకంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళకన్నా వాళ్ళది ఇంకా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. అదే టైంలో అగ్రెసివ్ బ్యాట్స్మెన్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నారు. సో కొంచెం రిస్కీ షాట్లు పడ్డాయంటే వీళ్ళ వికెట్స్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లక్నో సూపర్ జైంట్స్. బట్ ఇక్కడ అగ్రెసివ్ బ్యాట్స్మెన్స్ లేరు. సో సాయి సుదర్శన్ చాలా చూసుకొని ఆడుతున్నాడు. శుభ్మన్ గిల్ ఫెయిల్ అయ్యాడు బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో. ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. జాస్ బట్లర్ ఒకవేళ సెట్ అయ్యాడు అంటే మనం చెప్పాం ఫెయిల్ అవుతాడని చెప్పి, కానీ అయిపోదు కదా, సిచ్యువేషన్ చెప్పలేం. సో తను కూడా సెట్ అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు అనమాట. అందుకే కొంచెం గుజరాత్కి ఫేవర్ ఉంది. ఎంత అంటే ఎక్కువ ఏం లేదనమాట. నన్ను అడిగితే 60-40 మాత్రమే. 60% గుజరాత్ టైటాన్స్, 40% లక్నో సూపర్ జైంట్స్. ఇది ఏమైనా కూడా జరగచ్చు. ఇది ఈ మ్యాచ్ యొక్క పరిస్థితి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.